భారత్లో మెట్రోలు, హైవేలు, టన్నెల్స్, భారీ భవనాలు ఇలా మౌలిక వసతుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. కానీ దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం పరుగులు పెడుతుంటే ఆ నిర్మాణానికి అవసరమైన కొన్ని కీలక మెషిన్ల కోసం మాత్రం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యంగా టన్నెల్ బోరింగ్ మెషిన్లు అంటే టీబీఎంస్ విషయంలో చైనాపై ఆధారపడడం ఎక్కువగా ఉంది. ఇప్పుడు దీన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ అడుగు వేస్తోంది. భారత్ దాదాపు $1.2 బిలియన్ విలువైన ఇన్సెంటివ్ స్కీమ్స్ ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మన దేశంలోనే హై వాల్యూ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ ను తయారు చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అంతేకాదు ఈ పథకం ద్వారా వచ్చే ఏడేళ్లలో దాదాపు $1.8 బిలియన్ కొత్త పెట్టుబడులకు ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టన్నెల్ బోరింగ్ మెషిన్లు, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్, హై రైజ్ భవనాల్లో ఉపయోగించే ఎలివేటర్లు వంటి కీలక పరికరాలు ఈ పథకం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో టీబీఎంస్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే మెట్రో రైల్ మార్గాలు, హైవేలు, భూగర్భ టన్నెల్స్ నిర్మాణంలో ఈ భారీ మెషిన్లు కీలకంగా పనిచేస్తాయి. ప్రస్తుతం భారత్లో వీటిని తయారు చేసే దేశీయ సామర్థ్యం సరిపోకపోవడంతో విదేశీ సరఫరాలపై ఆధారపడాల్సి వస్తోంది. చైనా కూడా ఈ పరికరాలకు భారత్కు ప్రధాన సరఫరాదారులో ఒకటిగా ఉంది. అయితే ఈ ఆధారపడడం వల్ల ఎదురయ్యే రిస్కును గత కొన్నేళ్ల పరిణామాలు స్పష్టంగా చూపించాయి. 2020 తర్వాత భారత్ చైనా సంబంధాలలో ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ కొన్ని చైనా కంపెనీల పెట్టుబడులు, ప్రభుత్వ కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది. 2024లో చైనా నుంచి టీబీఎంల సరఫరాకు సంబంధించిన కస్టమ్స్ క్లియరెన్స్లు ఆలస్యం కావడంతో సమస్య మరింత స్పష్టమైంది. దీని ప్రభావం భారత్ దిగుమతుల్లో కూడా కనిపించింది. చైనా నుంచి టన్నెలింగ్ మెషినరీ దిగుమతుల విలువ 2022-23లో $18 మిలియన్ నుంచి 2023-24లో $3 మిలియన్ పడిపోయింది. ఆ తర్వాత 2024-25లో ఇది కేవలం $5 లక్షల తగ్గింది. 2025-26లో మాత్రం మళ్లీ $8 లక్షల పెరిగింది. ఇక్కడ భారత్కు ఒక్క విషయం స్పష్టమైంది. దిగుమతులను తగ్గించడం మాత్రమే సరిపోదు. మన దేశంలోనే ఆ మెషిన్లను తయారు చేసే సామర్థ్యం కూడా ఉండాలి. అందుకే ఇప్పుడు ప్రభుత్వం తీసుకురానున్న ఈ ఇన్సెంటివ్ స్కీమ్స్ లో కేవలం విదేశీ స్పాట్లను తీసుకొచ్చి భారత్లో అసెంబుల్ చేయడం కాకుండా కీలకమైన భాగాలను కూడా దేశీయంగా తయారు చేసే సామర్థ్యాన్ని పెంచాలని చూస్తోంది. ఈ పథకం ద్వారా బిఈఎంఎల్ వంటి సంస్థలు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. దేశీయంగా టీబీఎంల తయారీ అవకాశాలను బిఈఎంఎల్ పరిశీలిస్తోంది. అలాగే ఎల్ఎన్టీ, జాన్సన్ లిఫ్ట్స్ వంటి ఇతర ఎక్విప్మెంట్ తయారీ సంస్థలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. అయితే తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే భారత్లో కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ మార్కెట్ ఇప్పటికే $1,00,000 కోట్ల స్థాయిలో అంటే సుమారు $10.4 బిలియన్ విలువలో ఉంది. దేశంలో మెట్రోలు, ఎక్స్ప్రెస్ వేలు, టన్నెల్స్, హైరైజ్ భవనాలు, భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు పెరుగుతున్న కొద్దీ ఈ మార్కెట్ మరింత విస్తరించే అవకాశం ఉంది. అంటే ఈ పథకం కేవలం చైనా దిగుమతులను తగ్గించడానికే కాదు, భారత్లోనే హైటెక్ మెషిన్ల తయారీని పెంచడం, టెక్నాలజీని అభివృద్ధి చేయడం, R&Dకి పెట్టుబడులు తీసుకురావడం, దేశీయ కంపెనీలను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లడం కూడా దీని లక్ష్యంగా కనిపిస్తోంది. ఒకప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడానికి విదేశీ మెషిన్లను కొనుగోలు చేసేవాళ్ళం. ఇకపై ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను నిర్మించే మెషిన్లను కూడా భారత్లోనే తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అదే జరిగితే ఇది కేవలం మేక్ ఇన్ ఇండియాకు మరో అడుగు మాత్రమే కాదు, భారత్ ను గ్లోబల్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చే పెద్ద అవకాశంగా మారవచ్చు.